మహాభారతంలోని గొప్ప వీరుడైన అర్జునుడు గురించి అర్జునుడు అనే బుక్ నుంచి 5 శక్తివంతమైన జీవిత సత్యాలను మేము మీకు చెప్పబోతున్నాము. ఫస్ట్ పాయింట్, ఏకాగ్రత అంటే లక్ష్యంపై దృష్టి పెట్టడం. ద్రోణాచార్య గురువు గారు శిష్యులందరినీ చెట్టు మీదున్న పక్షిని గురి చేసి ఏం కనిపిస్తుంది అని అడిగారు. అప్పుడు అందరూ చెట్లు, ఆకులు, పుట్ట అని చెప్పారు. కానీ అర్జునుడు నాకు పిచ్చుక కన్ను మాత్రమే కనిపిస్తుంది గురువు గారు అని చెప్పాడు. నీ జీవితంలో కూడా నీ లక్ష్యాలపై ఇలాంటి లేజర్ ఫోకస్ పెట్టాలి. ఇతర గందరగోళాలు, సోషల్ మీడియా నీ దృష్టిని మళ్లించకూడదు. సెకండ్ పాయింట్, కష్టపడే గుణం. శిష్యులందరినీ విశ్రాంతి తీసుకోమన్నప్పుడు అర్జునుడు చీకట్లో కూడా తన విల్లు సాధన కొనసాగించాడు. ఈ కష్టపడే గుణమే అతన్ని కురుక్షేత్ర యుద్ధంలో విజేతగా నిలిపింది. థర్డ్ పాయింట్, బలమైన నిర్ణయం తీసుకోవడం. యుద్ధం చేయగలనా లేదా అని అర్జునుడి మనసు సందేహాలతో నిండిపోయింది. కానీ శ్రీకృష్ణుడి సలహాతో అతను తన ధర్మాన్ని గుర్తించి యుద్ధం చేయాలని బలమైన సంకల్పం తీసుకున్నాడు. ఈ సంకల్ప శక్తే అతన్ని విజయం వైపు నడిపించింది. ఫోర్త్ పాయింట్, సమయాన్ని గౌరవించు. అర్జునుడు ఎప్పుడు సమయాన్ని వృధా చేయలేదు. అతను సాధనకు, యుద్ధానికి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫిఫ్త్ పాయింట్, ఓర్పు. అంటే విజయం రాత్రికే రాదు. అర్జునుడు ఒక్క రోజులో గొప్ప యోధుడు కాలేదు. అతను సంవత్సరాల సాధన, వైఫల్యాలను ఎదుర్కోవడం, ఓర్పు అతన్ని అలా చేశాయి. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అతను ఓపికగా ప్రతి సవాలును ఎదుర్కొన్నాడు. నీవు కూడా నీ లక్ష్యం కోసం ఓర్పుగా ఉండు. విజయం కొంచెం ఆలస్యమైనా నీ కష్టం తప్పక ఫలిస్తుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తావు. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, లేదంటే ఈ వాల్యుబుల్ కంటెంట్ని మిస్ అయిపోతారు.